ఇంతకంటే నాన్సెన్స్ ఇంకేముంటుందండి? ఎక్కడ చూసినా ఇదే పంచాయతీ. ఇక చూడుర్రి, మరలబడ్డ తెలంగాణ రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల కోసం గ్రామ సభలు, సర్కార్పై పెలుబిగిన ప్రజాగ్రహం, గ్రామాలలో నిలదీతలు తిట్ల దండకాలు, లబ్ధిదారుల ఎంపికపై తీవ్ర వ్యతిరేక, ధనవంతులకే ఇస్తున్నారని పేదల ఆవేదన, కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పినోళ్ళకే పథకాలు, ఆ పార్టీ ఎమ్మెల్యే నాయకులు పోలీసుల పహారాలో గ్రామాలు, ప్రశ్నిస్తే లోపలేయాలన్న చేవెళ్ల ఎస్ఐ సతీష్ రెడ్డి అట. ఈయనదో కథ. ఇన్నాళ్ళు నిశ్శబ్దంగా ఉన్న తెలంగాణ నేడు తిరగబడింది. హామీలపై రేవంత్ సర్కారు కుప్పిగంతులను నిలదీసింది. పల్లెలలోని హామీలు అగ్గిరవ్వై పెను మార్పుకు శ్రీకారం చుట్టారు. నాయకులను అధికారులను ఎక్కడికక్కడ నిలదీశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభలలో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పథకాలలో అర్హుల ఎంపికపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు ఉన్నోళ్లకే ఇచ్చానని, పేదలకు మొండి చేయి చూపారని మండిపడ్డారు. ప్రజాపాలన అప్లికేషన్లు ఏం చేశారని, ఇంకెన్నిసార్లు అప్లికేషన్లు తీసుకుంటారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయకుల వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కార్యకర్తలకు చెప్పినోళ్లకే పథకాలంటూ ప్రజా ఆగ్రహానికి గురయ్యారు. పోలీస్ పహారాలో జరిగిన గ్రామ సభల తొలి రోజు రసబసగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఇటు మరోవైపు కరీంనగర్ జిల్లాకు సంబంధించి గన్నరు వరానికి సంబంధించి మండలంలోని చాకలి వనిపల్లె గ్రామంలో గందరగోళం చోటు చేసుకుంది. అధికారుల జాబితా బహిరంగంగా చదవడంతో పేర్లు వచ్చిన వారికి రాని వారికి మధ్య గొడవ జరిగింది. తన పేరు లేదంటూ మహిళా అధికారుల ఎదుట కన్నీళ్లు పెట్టుకుంది. ఉపాధి హామీ పథకంలో చేసిన పనికి డబ్బు రాలేదంటూ వృద్ధ దంపతులు కన్నీరు పెట్టుకున్న బాధాకరమైన సంఘటన. ఇక ఇంకోటి ఏంది, సిద్దిపేట జిల్లా పాలమాకుల గ్రామ సభలో గ్రామస్తులు అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక్కడ అర్హులను జాబితాలో చేర్చాలంటూ కుమరం భీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలంలో అధికారులను నిలదీసిల్లు. ఇక దాంతో పాటుగా ఇక్కడ చూడు, కోదాడ గ్రామ సభలో గందరగోళం నెలకొంది. గుడిబండ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ప్రజల ఆందోళనకు దిగారు. రేషన్ కార్డుల జాబితాలో తమ పేరు లేదని, తమకు ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో కూడా పేరు లేవని ఆవేదన వ్యక్తం చేసిన, ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇక్కడ సూర్యాపేట జిల్లా పట్టణంలోని అధికారిపై గ్రామస్తులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్థానికంగా జరుగుతున్న వార్డు సభలో లబ్ధిదారుల జాబితాపై అధికారులను నిలదీశారు. క్షేత్రస్థాయిలో పర్యటించకుండానే లబ్ధిదారుల జాబితా రూపొందించారని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇటు నిర్మల్ జిల్లాలో ముతోల్ మండలంలో ఎడ్బీడ్ గ్రామ సభలో 6 గ్యారంటీలపై గ్రామస్తులు నిలదీశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమైపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేస్తున్న సర్వేలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తాము ఇచ్చిన దరఖాస్తులన్నీ ఎటుపోయాయని నిలదీశారు. కాంగ్రెస్ నేతలను గ్రామస్తులు నిలదీయడంతో సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయారు అధికారులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరుగుతున్నా తెలంగాణలో రణరంగం మొదలైంది. ఎటు చూసినా కూడా దిక్కులన్నీ బిక్కటిల్లేలా ఎక్కడికక్కడ పంచాయతీ మొదలవుతున్నది. గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాలు ముక్తకంఠంతో కూడా నినాదిస్తున్నాయి. ఆ రోజు అభయహస్తం అన్నారు, తర్వాత ఇంకో సర్వే అన్నారు, మళ్ళీ ఇంకో సర్వే అన్నారు, ఇవాళ గ్రామ సభలు అంటారు. ఎవరి కోసం, ఏంది కోసం? ఇది నిజంగా పేదలకేమన్నా ఇచ్చే ఆలోచనలో ఉన్నదా? పేద ప్రజలకేమన్నా ఇచ్చే ఆలోచనలో ఉన్నదా ఈ ప్రభుత్వం అనే పంచాయతీ మొదలవుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నిజంగా పేద ప్రజలకి ఇచ్చే సదుద్దేశం ప్రభుత్వానికి గనుక ఉంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండే. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఒక వార్తను చాలా బలంగా చదివిన, దాన్ని డెప్త్గా దాదాపుగా ఆర్థికవేత్త ఎవరో తెలియదు, ఒక విశ్లేషకులు రాసిలు, మహా అద్భుతంగా రాసిలు. ఒకే విడతలో మొత్తం రుణమాఫీ చేసేసిండు. దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ లేవండి. అట్లా ప్రభుత్వం కనుక ఇవ్వదలుచుకుంటే దానికి ఎలాంటి జోడించాల్సిన అవసరం లేదు, అందరికీ ఇచ్చేయాలి. ఒక స్కీమ్ ఒక స్కీమ్ మొదలు పెట్టబోతున్నాం, ఒక స్కీమ్ ప్రజల్లోకి ఒక పథకాన్ని తీసుకెళ్తున్నామంటే అది స్కామ్ కాకుండా చూసుకోవాలి. ఆ స్కీమ్ అమలు కావాలంటే ఏం చేయాలో కూడా ఆలోచించాలి. 100కు 100% ఇస్తానంటేనే ప్రజాక్షేత్రంలో ఆ పథకాన్ని అమలు చేయండి. లేకపోతే ఇప్పుడు కేవలం ఇక్కడ ఘర్షణ మాత్రమే అయింది, తర్వాత మీ డ్రైయర్లు మొత్తం పగిలేదాకా తన్నుకుంటే తీసుకెళ్తారు, ఊరి పొలి మీద దాటారు. నేను చెప్తున్నా కదా, డైపర్లు వలేదాకా కొడతారు ప్రజలు. తెలంగాణలో ప్రజలు చాలా చైతన్యవంతులు. పోలీసుకు సంబంధించో చట్టాలకు సంబంధించో దానికో భయపడి బానిస బతుకులు బతకరు. తెలంగాణ ఉద్యమకారులన్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలన్నా భారతదేశంలో చాలా చైతన్యవంతమైన గడ్డిది. మీకు తెలియకపోతే తెలుసుకోరు.